రియల్ జ్యూసెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ రియల్ జ్యూసెస్ ఏం చేస్తారు అంటే జస్ట్ సిరప్ అనేది చేస్తారనమాట. ఫ్రూట్ నుంచి సిరప్ మాత్రమే ఫ్రూట్ తీసేసి దాంట్లో కూడా అంతే 20-50% మాత్రమే 40% మాత్రమే ఈ రియల్ జ్యూస్ అనేది ఉంటుంది. మిగతాది మొత్తం కలరింగ్ ఏజెంట్, షుగర్స్ అండ్ వాటర్ మాత్రమే ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్లో వెళ్ళినప్పుడు 100% మీరు మీ ఇంగ్రీడియంట్ ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ వెనుక ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశారు, క్లీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా, ప్రిజర్వేటివ్స్ ఎంత శాతం యూస్ చేశారు అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు, సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఫ్యాట్ ఎక్కువ ఉందా, షుగర్స్ ఎక్కువ ఉన్నాయో 100% మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి తీసుకునే ఆహారంలో హెల్తీగా తీసుకోగలుగుతాము. సో ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనము ఇన్ జనరల్గా చూసుకుంటే ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఎల్లో కేటగిరీ, మినిమల్లీ ప్రాసెస్డ్ అండ్ ప్రాసెస్ లేని ఫుడ్స్ కేటగిరీ వైజ్గా చూసుకున్నాం. సో ఇవన్నీ మన రెగ్యులర్ ఇంటేక్లో ఎంత శాతం తీసుకోవచ్చు, ఈ ఫ్యాట్ కంటెంట్ అంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి మనము నైట్ నిద్రపోయే దగ్గర వరకు అస్సలు ప్యాకెట్ ఫుడ్స్ యూస్ చేయకుండా ఉండలేము ఇప్పుడున్న జనరేషన్లో. అంటే బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసాము, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామంటే సీరియల్స్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా షుగర్ కోటెడ్ యూస్ చేసిన ఓట్స్ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ మనం చూస్తాం. జనరల్గా 100% అది ఓట్స్ సీరియల్స్ అనే చెప్తారు. బట్ దాని వెనక ఇంగ్రీడియంట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశారు. మనకి ఆ ఫుడ్ అట్రాక్ట్ చేయడం కోసం కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే షుగర్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, సాల్ట్స్ కానీ, ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ మన అట్రాక్ట్ చేయడానికి, మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే క్రేవింగ్స్ రావడానికి 3 ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవన్నీ ఎక్కువ శాతం ఉంటాయి. అది ఓట్స్ హెల్దీ అని చెప్పేసి తినేస్తాము, బట్ అందులో దాదాపు 20-30% షుగర్స్ యాడ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ మనము ఓట్స్ మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటాం, బట్ అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయమన్నమాట. సో దానివల్ల మన బ్రేక్ఫాస్ట్లో వచ్చేసరికి కొంత మాత్రమే ఫైబర్ ఉంటుంది, కొంత మాత్రమే ప్రోటీన్ ఉంటుంది కదా, మిగతాది మొత్తం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ మాత్రమే ప్లేస్ చేస్తారు.